కేసులో కీలకమైన ప్రశ్నలు వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి. అతను ఎట్టయినా అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఒక బ్రేక్ అని చెప్పుకోవాలి. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డితో పాటు పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులకి హైకోర్టు ఊరటనిచ్చింది. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం BNS 111 కింద పరిగణిస్తూ భార్గవరెడ్డితో పాటు మరికొందరి మీద కేసులు పెట్టడాన్ని ఆక్షేపించింది. ఈ సెక్షన్ వర్తించాలంటే గత 10 ఏళ్లలో ఒక్కటైనా ఛార్జ్షీట్ దాఖలు చేసి ఉండాలని పేర్కొంది. ప్రస్తుత కేసులో భార్గవరెడ్డి మీద కేసు నమోదు చేసినాడికి ఒక్క ఛార్జ్షీట్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేసింది. అందుకని BNS సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని తేల్చి చెప్పింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే భార్గవరెడ్డి తత్తులపై సెక్షన్ 111 కింద కేసు అనవసరమని హైకోర్టు పేర్కొంది. వీళ్ళ విషయంలో BNSS సెక్షన్ 35(3)కి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులు ఆదేశించింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల మీద హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, తీయగూర సుమన్, రాహుల్ రెడ్డి, సత్యకుమార్ నాయుడు, సుగుణశేఖరరావు తదితరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై భార్గవరెడ్డి మరికొందరిపై సెక్షన్ 111తో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు పెట్టారు. వీటన్నిటిలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద సుదీర్ఘ వాదనలోని న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ తీర్పునిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల అసభ్య, విద్వేష, దుర్భాషలతో పోస్టులు పెట్టడం సాధారణమైంది. ట్రోలర్స్, ప్రముఖులు, రాజకీయ నాయకుల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు అన్ని వైపుల నుంచి మెరుపు వేగంతో ప్రతిస్పందన వస్తుంది. అసభ్య సందేశాల వ్యాపార సంస్థలకు లాభసాటిగా మారి రాజ్యాంగం కల్పించిన మేరకు ప్రతి పౌరుడికి హుందాగా జీవించే హక్కు ఉంది. అది ఉల్లంఘన గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని జస్టిస్ న్యాయపతి విజయ్ సూచించారు. అసభ్య పదాలను ప్రభుత్వం గుర్తించాలి. సామాజిక మాధ్యమాల్లో వాడకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇలాంటి పదాలను ఉపయోగిస్తే ఆటో బ్లాక్ చేసేలా సామాజిక మాధ్యమ సంస్థలకు సూచనలు చేయాలని చెప్పి న్యాయమూర్తి నిర్దేశించారు. అదే సందర్భంలో సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరం వర్తించాలంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిందితులకు ఆర్థిక లబ్ధితో సహా మెటీరియల్ లబ్ధి కలిగించేవిగా ఉండాలి. కానీ సెక్షన్ 111లో ఎక్కడ మెటీరియల్ లబ్ధి అంటే ఏమిటో నిర్వచించలేదు. సాధారణంగా మెటీరియల్ లబ్ధి అంటే డబ్బు, ఆస్తి తదితర ప్రత్యక్షంగా చూడగలిగేవి. ప్రస్తుత కేసులో సహనిందితులు చెప్పిన నిజమే అనుకున్న పిటిషనర్లు ఎలాంటి మెటీరియల్ లబ్ధి పొందారన్న దాన్ని ఈ దశలో పరిగణలోకి తీసుకోలేమంటూ న్యాయమూర్తి తన తీర్పులో చెప్పుకొచ్చారు. SC/ST కేసులపై భార్గవరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించమని స్పష్టం చేసింది. ఇందుకని పిటిషన్ల మీద 2 వారాల పాటు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.